ఇది మన సిరీస్ లో డే 46 అండ్ 47. ఈ సన్ రైజ్ అయితే డైరెక్ట్ ఫేస్ మీద పడుతుండే మార్నింగ్. సో ఇంకా లేచి ఫ్రెష్ అయ్యి ఇంకా పిన్ని వాళ్ళ హౌస్ వార్మింగ్ సెరమనీ కంప్లీట్ అయ్యిండే ఎర్లీ మార్నింగ్. ఇంకా మెల్లగా విలేజ్ అంతా చూసుకుంటా వర్క్స్ ఉంటే చేసుకుంటా తిరుగుతుండే. తర్వాత బోనాలు చేసినాం మేము. సో మొత్తం అన్ని బోనాలు చేసి మా పిన్ని ఒక టెంపుల్ కి, మా చెల్లి ఇంకొక టెంపుల్ కి, అండ్ ఇంకా మా అక్క ఇంకా అందరం కలిసి ఇంకో వేరే టెంపుల్ కి తీసుకొని పోయినాము. ఇంకా అన్ని టెంపుల్స్ కి ఎక్కించి వచ్చే వరకు ఈవినింగ్ అయింది. ఇంకా తిని పనుకున్నా అంటే మళ్ళీ డైరెక్ట్ డిన్నర్ టైం కి లేచిండే. కమింగ్ టు డే 47, ఈ రోజు మెయిన్ పూజ ఇంట్లో. అండ్ ఇది షూట్ చేసే టైం కి మార్నింగ్ 6 అవుతుంది. బట్ సన్ ఎంత బ్రైట్ ఉంది చూడండి. ఇంకా లేస్తూనే ఉంటే వర్క్ ఉందని నేను మా మామ పక్క విలేజ్ కి పోయి వచ్చినాం. ఇంకొచ్చే వరకు ఆఫ్టర్నూన్ 12 అయింది. ఇక తర్వాత కార్ తీద్దామంటే స్టార్ట్ అయితలే. చూస్తేమో బ్యాటరీ మొత్తం పోయింది, మొత్తం డెడ్ అయిపోయింది. ఇంకా డిస్టిల్డ్ వాటర్ తెచ్చి బ్యాటరీలో పోసిండే అండ్ పోసి నూకి స్టార్ట్ చేసినాం. మొత్తం డెడ్ అయింది కార్ బ్యాటరీ. ఇంకా హైదరాబాద్ రాగానే ముందు కొత్త బ్యాటరీ వేపియాలా. తర్వాత వేరే కార్ వేసుకుని పోయి వెజిటేబుల్స్ తెచ్చిండే రేపటి కోసం. ఇంకా మెయిన్ ఈవెంట్ స్టార్ట్ అయింది. దీన్ని పట్నాలు వేయడం అంటారు. ఎవ్రీ 5 years కి ఒకసారి చేస్తారు ఇట్లా మా పిన్ని వాళ్ళు. ఇట్లా నడుచుకుంటూ ఒక 2 kilometers వెళ్ళి అక్కడ పూజ చేసి ఆ పూజ చేసిన మట్టి తీసుకుని ఇంటికి వచ్చి మార్నింగ్ వరకు పూజ చేస్తూనే ఉంటారు. ఇంకా ఈవినింగ్ 6 కి స్టార్ట్ అయిన పూజ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు నెక్స్ట్ డే మార్నింగ్ 11 అయింది రఫ్ గా. ఇంకా తర్వాత ఆడే రన్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయినా. వచ్చే వరకు 7 అయింది. ఇంకా తిని పండుకుంటున్నా. ఈ రోజు కింతే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.